ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుడు మనము గ్రహించలేని గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. ఆయన కార్యములకు మితి లేదు అని చెప్పి బైబిల్లో మనం ఎన్నో సందర్భాల్లో చూస్తాం. గొప్ప కార్యాలు, ఊహించలేని కార్యాలు పిల్లరా, అవి మనం ఎంత తలుచుకున్నా ఇవి ఎలా జరిగినాయి, ఇవి ఎలా జరుగుతున్నాయి అని మనం అనుకునేటువంటి సందర్భాలలో మన ఊహకు అందలేని రీతిగా, గ్రహించలేని రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. బైబిల్ గ్రంథంలో ఒక రోజున యేసు ప్రభు వారు జన సమూహాలు ఆయన మీద పడుతూ ఉంటే సీమోను పేతురు తన దోణెను ఒడ్డుకు లాక్కొని వలలన్నింటినీ కూడా చిక్కులు ఇప్పుకుంటా కూర్చున్నాడు. రాత్రంతా కూడా కష్టపడ్డాడు, రాత్రంతా శ్రమపడ్డాడు. ఒక్క చేప కూడా పడలేదని చెప్పి నిరుత్సాహంలో వలలు చిక్కులు ఇప్పుకుంటా కూర్చుంటే యేసయ్య సీమోను పేతురు యొక్క దోణెను చూచి ఆ దోణిలో ఎక్కి ఆ దోణిలో నుండి బయట ఉన్నటువంటి వారికి వాక్యమును ప్రకటించి వారిని పంపివేసి సీమోను పేతురుతో అంటున్నాడు, సీమోను, నీ దోణిను లోతులకు నడిపించు అని చెప్పి. లోతులకు నడిపించు అని చెప్పంటే అక్కడ సీమోను అంటున్నాడు, ప్రభువా, రాత్రంతా కూడా కష్టపడ్డానయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాను, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఎడమవైపు వేశాను, కుడివైపు వేశాను, అన్ని దిక్కులో వేశాను ప్రభు అంటే లోతులకు పోనిచ్చు అని చెప్పని అంటున్నాడు. ఎప్పుడైతే సీమోను అయినను నీ మాట చొప్పున నేను చేస్తానని చెప్పి లోతులకు పంపించిన తర్వాత అక్కడ ఇప్పుడు నీ వల వెయ్యి అని చెప్పానంటే సీమోను పేతురు దేవుని యొక్క మాట ప్రకారంగా వల వేయగా ఊహించలేని రీతిగా వల పిగిలిపోయేటట్టుగా చేపలు విస్తారంగా అతని యొక్క వలలో పడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ యొక్క చేపలు ఊహించలేదు, అతడు గ్రహించలేని రీతిగా దేవుడు చేసిన కార్యం అది. రాత్రంతా కూడా ఆ ప్రాంతంలో చేపలు పట్టాడు, కానీ ఒక చేప పడలేదు. ఒక చేప కూడా లేని ఆనవాళ్ళు అతనికి కనబడినవి. ఎడమవైపు వేస్తే వేసిన వల వేసినట్లుగానే వచ్చింది, కుడివైపున వేస్తే వేసిన వల వేసినట్లుగానే వచ్చినవి. ఒక్క చేప కూడా పడలేని పరిస్థితుల్లో అతనికి ఊహించలేదు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. వల పిగిలిపోయేటట్టుగా చేపలు అతని వలలోనికి ఎలా వచ్చినవి, అతని ఆలోచనకు అందని రీతిగా పిల్లారా, అతడు చాలా నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఏమంటే చేపలు పట్టడంలో చాలా నేర్పరి, ఏ చేప ఎక్కడ ఉండిందో అతనికి తెలుసు. అలాంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తికే అర్థం కాలేదు, గ్రహించలేని రీతిగా యేసయ్య గొప్ప కార్యాన్ని చేసి అక్కడ వల పిగిలిపోయేటట్టుగా ఆశీర్వాదాన్ని అందించాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు గ్రహించలేని కార్యాలు చేసేవాడు. ఎట్లా జరుగుతాయి ఇవి, ఎట్లా వస్తాయి ఇవి, ఎలా జరుగుతుంది నా జీవితంలో ఇది, ఎలా ఈ సమస్య పోతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది అసంభవము, ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మన దేవుడు ఎవరంటే నువ్వు గ్రహించలేని రీతిగా నీ కార్యములను చేయు దేవుడు ఆయన. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. మామూలు కార్యాలు కాదండి, గొప్ప కార్యాలు చేసేవాడు. ఈ రోజు నీ వాగ్దానము ద్వారా దేవుడు మీ జీవితాలలో జరగవలసిన ప్రతి కార్యమును, గొప్ప కార్యములను ఆయన మీ జీవితాల్లో జరిగించి మిమ్మల్ని సంతోషింపచేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానాన్ని మీరు దీవించండి. ఎంతమంది అయితే చదివి ఉన్నారు, విని ఉన్నారు, వారి జీవితాల్లో అద్భుతమైన రీతిగా నెరవేర్చమని ప్రార్థిస్తూ అయినా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చూచులాగా మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.